రాయలసీమ లిఫ్టుపై రాజకీయ మంటలు చెలరేగాయి. ప్రాజెక్టు చుట్టూ ఏపీ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రాజెక్టును మేము ఆపామంటున్నారు రేవంత్, కేసీఆర్. తాను చెబితేనే చంద్రబాబు పనులు నిలిపివేశాడని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ వల్ల 2023లోనే పనులు ఆగిపోయాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణ నేతల కామెంట్స్ను తప్పుబట్టారు ఏపీ నేతలు. రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. 2024లో చంద్రబాబు అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు కేంద్రం నిలిపిందంటూ మంత్రి సవిత క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసండి అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే సో 54 పేరా ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. So under such circumstances there is some force in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్, లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ఇరిగేషన్ల ప్రాజెక్టులు 14-19లో ఈరోజు రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలుసు. మరి అంతేకాకుండా మరి మీరు సినిమా సెట్టింగ్ లాగేసి ఏ విధంగా చేశారు? 2024లో ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలంలో రాజుపేట వద్ద అంద్రీనివా కాలువకు జగన్ నీటిని విడుదల చేస్తున్నట్టు ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేశారు. ఆ సెట్టింగ్ ఒక్క చుక్క నీరు కూడా మరి కాలువలు పారలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా మరి ఆ సాయంకాలమే క్రేన్లు పెట్టి మీరు సెట్టింగ్ అంతా లాగేశారన్న విషయం కూడా మీడియా ద్వారా కూడా అందజేశారు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో హెచ్ఎన్ఎస్ ద్వారా కావచ్చు, ఈరోజు మడక్సిర బ్రాంచ్ కెనాల్ మీరు ఎంత ఖర్చు పెట్టారు. అంతేకాకుండా మరి మీరు నేను కడప బిడ్డని అని చెప్పి మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. మరి 2016-17లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాలేరి నగరి కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ నింపి పులివెందుల పైడపాలెం ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరందించిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలుసు.
ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ చుట్టూనే ఏపీ తెలంగాణ రాజకీయాలు అయితే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రెడిట్ మాదంటూ కూడా ఇటు కేసీఆర్ అటు రేవంత్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆవిడ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పినటువంటి మాటల్ని నమ్మాలి? ఈ క్రెడిట్ మాదంటూ కూడా తెలంగాణ ఉన్నటువంటి నేతలు చెప్పిన దానికి మంత్రి సవిత ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి అసలు వాస్తవం ఏంటనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఎస్ మురళి, ఈ ఏదైతే సాగునీటి అంశం ఉందో ఇది మొత్తం కూడా ముందు నుంచి కూడా సున్నితమైన అంశం. అంటే మీరు అడిగినట్టుగా ఎవరిది తప్పు ఉంది, ఎవరిది కరెక్ట్ ఉంది అనేది మనం అంచనా వేయడం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ అంశాలను మనం పరిశీలిస్తే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో, ఏదైతే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి అంటే అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు వాళ్ళిద్దరికీ రాజకీయపరమైనటువంటి కారణాలు కానీ వ్యక్తిగతమైనటువంటి కారణాలు కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సాగునీటి అంశానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకున్నారని మనం చెప్పలేము. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ సర్కార్ అధికారంలో ఉంది. అదేవిధంగా ఇదే సమయంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంగీకారం ఏంటి సాగునీటి అంశాలకు సంబంధించి అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏ విధంగా ముందడుగు వేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ముందు నుంచి కూడా లేదు. దీనిపై అటు రాజకీయ విమర్శలు ఏదైతే ఉన్నాయో అంటే కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణలో రోజా ఇంటికి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రోజా ఇంటికి వెళ్లి అక్కడ మొత్తం అంటే ఆమె అందించినటువంటి విందు భోజనాలను ఆరగించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు అది రాయలసీమను సస్యశ్యామలం చేస్తాము, కృష్ణానదీ జలాలను అదేవిధంగా గోదావరి జలాలను రాయలసీమకు తరలించే విధంగా తమ నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏం చేశారు ఏంటి అనే దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాలూచీ పడి తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను అలాగే కేఆర్ఎంబి ముందు ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉందో కేఆర్ఎంబి ముందు సరైనటువంటి వాదనలు వినిపించలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. అదేవిధంగా అటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎత్తు తగ్గించే విషయంలో కూడా అంటే ఈ టీఎంసీ నీరు తగ్గుతోంది, అటు ఒడిశాతో కానీ ఛత్తీస్గఢ్ తో కానీ అదేవిధంగా ఇటు తెలంగాణతో కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు లాలూచీ పడ్డారు అనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే తాజాగా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఈ జలవనరుల వివాదం నడుస్తోందో ఈ కాళేశ్వరం అంశం కానీ అదేవిధంగా ఈ కృష్ణానదీ జలాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాము ఆపాము అని ఎప్పుడైతే అంటే చంద్రబాబుకు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్ట్ ఆపడం జరిగిందంటే రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత నుంచి కూడా కొంత ఇటు ఏపీలో తెలంగాణలో కూడా చంద్రబాబు విలన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏపీలో కూడా కొంత చంద్రబాబు విలన్ అంటే ఇక్కడ తెలంగాణ అంశంలో ఇద్దరు చేసుకున్నటువంటి కామెంట్స్ అది పొలిటికల్ కామెంట్స్ కింద అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మంత్రి సవిత ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి అది ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినటువంటి ఒక క్లారిటీగా కూడా చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? ఇక్కడ మురళి ముందు మనం రికార్డులను పరిశీలిస్తే అంటే గతంలో ఏం జరిగిందనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే జగన్ హయాంలో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి స్కీమ్ ను ప్రకటించారు. దీనికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి రాయలసీమకు రోజు 3 టీఎంసీలు నీళ్లు ఇస్తామంటూ కూడా భారీగా ప్రచారం చేయడం జరిగింది. కానీ అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పర్యావరణ అంటే ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో దానికి సంబంధించిన అనుమతులు లేకుండానే పనులు మొదలయ్యాయంటూ కూడా ఏపీపై ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటిలో తమ వాటా ఉల్లంఘన అదేవిధంగా అంటే అనుమతులు లేవు అనే విధాన్ని దానికి సంబంధించి అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కానీ అదేవిధంగా సుప్రీంకోర్టులో కానీ అలాగే కేఆర్ఎంబి దగ్గర కానీ తమ వాదనలు వినిపించడం జరిగింది. 2021లో దీనికి సంబంధించి ఎన్జీటీ కొంత ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. అంటే కేంద్రం అనుమతులు వచ్చే వరకు కూడా మీరు పనులు ఆపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి కూడా కొంత ఈ తెలంగాణ ఫిర్యాదులు ఉండటం కేంద్రానికి కూడా అంటే బీజేపీకి తెలంగాణ కొంత కీలక ప్రాంతం కావటం అదేవిధంగా అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవాలనుకోవడంతో కొంత దీనికి సంబంధించి ముందడుగు వేయలేకపోయిందనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేవంత్ రెడ్డి తన విన్నపంతోనే చంద్రబాబు పనులు ఆపారని చెప్పడం, కానీ వాస్తవానికి అయితే 2020-21 సమయంలోనే అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే
జగన్ ముఖ్యమంత్రి అయినటువంటి 2 ఏళ్లకే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా ఆగిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం పర్యావరణ అనుమతులు లేకుండా జగన్ అంటే దీనికి సంబంధించి ప్రచారం ధోరణితోనే అంటే ఏదైతే ప్రజల్లో తనకు సానుకూల అభిప్రాయం ఉండాలి అంటే దీనికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా కూడా అప్పట్లో ప్రజల్లోకి బలంగా దీనికి సంబంధించి ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది. అంటే తనకు రావాల్సినటువంటి ఓటాలను సాధించే విషయంలో గతంలో రాజశేఖర రెడ్డి ఏ విధంగా వ్యవహరించారో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకూడదు, రాయలసీమ గోదావరి జలాలు కానీ కృష్ణా నది జలాలు కానీ రావాలని రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు. జగన్ కూడా అదే విధంగా ప్రయత్నించారని వైసీపీ నాయకులు కూడా పదే చెప్పుకోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టారనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయి అంటే ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం అయితే పోరాటం చేస్తూ వస్తుంది. ఇక ఏదైతే కాళేశ్వరం సమయంలో అటు తెలంగాణ మంత్రి హరీష్ రావు కానీ అదేవిధంగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వీళ్ళిద్దరూ కూడా తెలంగాణకు అన్యాయం చేశారు, వీళ్ళిద్దరికి ఉరిశిక్ష చేయాలంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇందులో వాస్తవాలు ఏంటి అనేది రాజకీయ నాయకులు చెప్తే తప్ప దానికి సంబంధించి స్పష్టత ఉండదు. అప్పట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించి అనిల్ కుమార్ కానీ లేదంటే అంబటి రాంబాబు లేదంటే తర్వాత తెలంగాణకు ఉన్నటువంటి రజత్ కుమార్ ఏదైతే మాజీ ఈసీగా పనిచేశారో ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు రజత్ కుమార్ వీళ్ళు చెప్తే తప్ప దీనికి సంబంధించి వాస్తవాలు అనేది బయటికి రావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీ తెలంగాణ చుట్టూ అయితే రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి అయితే రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. ఈ అంశం చుట్టూనే ఏపీ తెలంగాణ రాజకీయాలు అయితే తిరుగుతున్నాయి. ప్రాజెక్టును మేము ఆపామంటున్నారు రేవంత్ కేసీఆర్. తాను చెబితేనే చంద్రబాబు పనులు నిలిపివేశాడని కూడా సీఎం రేవంత్ అంటూ ఉన్నారు. కేసీఆర్ వల్ల 2023లోనే పనులు ఆగిపోయాయని హరీష్ రావు అంటున్నారు. తెలంగాణ నేతల కామెంట్స్ను ఏపీ నేతలు అయితే తప్పుపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. 2024లో చంద్రబాబు అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు కేంద్రం నిలిపిందంటూ కూడా మంత్రి సవిత క్లారిటీ ఇచ్చారు.